ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిష్యులు సురేష్ బాబు గారు ఉన్నారు. అక్షయ తృతీయ గురించి, దాని విశేషాలు, ఆ రోజు ఏం చేసుకోవాలి, కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, అక్షయ తృతీయ మనకి రాబోతుంది. మరి ఏంటి విశేషంగా ఈ రోజు ఏం చేసుకుంటే బాగుంటుంది? బంగారపు షాపులన్నీ కూడా మంచి కలకల్లాడిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరిలోని ఈరోజు ఖచ్చితంగా బంగారం కొనే తీరాలి అనే భావన అయితే గట్టిగా మైండ్లో ఇంజెక్ట్ చేసి పెట్టారు. మరి ఆ రోజు బంగారం కొనాలా, దానం చేయాలా? ఇన్ కేస్ దానం చేయాలనుకుంటే ఎలాంటి వస్తువులు దానం చేస్తే మంచిది? ఏ రాసుల వాళ్ళకి అక్షయ తృతీయ నుంచి విశేషంగా ఈ సంవత్సరం కలిసి రాబోతుంది? మరి ఏ రాసుల వాళ్ళకి బంగారం కొనుక్కునే యోగం ఎక్కువగా కనిపిస్తుంది ఈ పండగకి? అక్షయ తృతీయ అనేది చాలా గొప్ప రోజు అని అర్థం. అక్షయ తృతీయ అనేది మనకి ఇరువురు దేవతలు కూడా, సకల దేవతలు కూడా మనల్ని సుఖంగా ఉండాలని దీవించేటువంటి ఒక రోజు. అంటే దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 19వ తారీఖు 2026 సంవత్సరం వస్తుంది. ఈ యొక్క సంవత్సరం అయితే కనుక ఇది 2020 సంవత్సరం దగ్గర ఏప్రిల్ 19వ తారీఖు వస్తుంది. ఈ అక్షయ తృతీయ రోజున మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఇప్పుడు ఒకటండి, ఏదైతే డిమాండ్లో ఉంటుందో ఆ వస్తువుకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఏదైతే డిమాండ్లో ఉండదో ఆ వస్తువుకి వాల్యూ తక్కువ ఉంటుంది. ఏదైనా వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకి చాలామంది చూస్తుంటాం, ఒక దగ్గర ఫుడ్ బాగుంటుంది అంటే క్యూ పెడతారు, ఎంత రేటో చూడరు. అక్కడ ఉండేటువంటి బ్రాండ్కి బాగలేకపోయినా బాగుంది అని చెప్పుకుంటారు. ఇక నలుగురు కూడా 10 మంది ఒకటే చెప్తే నలుగురు ఒకటే చెప్తూ ఉంటారు. ఒక సినిమా రివ్యూకి వెళ్తే 10 మంది బాగున్నారని చెప్పారు అనుకోండి, ఆ 10 మందే వింటారు. వెళ్ళిన తర్వాత వీరికి తెలిసినప్పుడు ఆ 10 మంది చెప్తారు, అదే చెప్పడానికి ప్రోత్సహిస్తారు ఎక్కువగా. అలానే అక్షయ తృతీయ రోజున అందరూ కూడా మార్కెటింగ్ పబ్లిసిటీ చేసుకొని బంగారం సేల్ చేసుకునేందుకు షాపుల వారు, దుకాణం వారు, సంస్థ వాళ్ళంతా కూడా అది ఒక అవకాశంగా మలుచుకొని ప్రజల యొక్క ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వాళ్ళు వ్యాపారంగా మలుచుకొని చేసేదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే బంగారం కొనడం కాదు. అక్షయ తృతీయ అంటే అసలు ముందు బంగారంకి మనం తీసుకుందాం. బంగారం అంటే మీనింగ్ ఏంటి? బంగారం అంటే శని అని అర్థం. శని భగవాని ఆధీనంలో ఉంటుంది బంగారం. ఈ శని భగవానుడి ఆధీనంలో బంగారం ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, డబ్బులు ఇచ్చి శని భగవాన్ని ఇంట్లో తెచ్చుకుంటున్నాం. అందరూ అనుకుంటారు లక్ష్మీ అమ్మవారు బంగారం కొనుక్కుంటే నాకేదో వజ్రవైడూర్యాలు వస్తాయంటే, పోయిన సంవత్సరంలో కొన్నవారు ఏమైనా ఒరిగిందా? అంతకుముందు సంవత్సరంలో కొన్నారు, ఏమైనా వజ్రవైడూర్యాలు వచ్చినాయా? అందరితో పాటు ఇబ్బంది పడుతూనే ఉన్నారుగా, ప్రకృతి వైపరీత్యాలకు బలి అవుతూనే ఉన్నారుగా. ఏదైనా కొత్తగా ఉందా? జాతకం మారిందా? మీ మీద ఏది చెడు క్రియ జరగకుండా ఉందా? ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కొత్తగా ఏమైనా అయినాయా? ఇల్లు ఏమైనా కట్టుకున్నారా? ఏమీ లేదు. డబ్బు ఏ రోజు ఉంటే ఆ రోజు అక్షయ తృతీయ. డబ్బు ఏ రోజు ఉంటే ఆ రోజు కొనుక్కొని పెట్టుకోవాలి. అక్షయ తృతీయ ఉంది కానీ అప్పులు చేసి మరీ కొనుక్కుంటే ఆ స్కైలాబ్ పడింది అనేటప్పటికీ మనకి 1968లో సైలాబ్ పడుతుందని చెప్పేసి అని ఆ స్కైలాబ్ పడకుండా ఉండాలని చెప్పి పేదవారు, బిక్కివారు అందరూ కూడా డబ్బులు అంతా అప్పు తీసుకొచ్చుకొని పిండి వంటలు వండుకొని తిన్నారు. మళ్ళీ రేపటి రోజు నేను తింటానో లేదని స్కైలాబ్ పోయేసి సముద్రంలో పడేటప్పటికి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎగబడి ఇంటికాడికి వచ్చారు. నాకు స్కైలాబ్ పడుతుంటే అప్పు తీసుకున్నారు మీరు, నా అప్పు ఇస్తారా లేదని. తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళి వస్తుంది, మళ్ళీ కష్టపడి ఇవ్వాలి వాళ్ళకి. అట్లానే ఇబ్బంది పడి కష్టపడి అప్పులు చేసి మరీ బంగారం కొనే అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున ఉదయించే సూర్యునికి నమస్కారం చేసుకుంటే చాలు. సకల దేవతల అనురాగ, ఆప్యాయత, అభిమానం, ఆ దేవతల యొక్క కృపా కటాక్షాలు మన మీదకి వైదొలుతాయి. మన ఇంట్లో పూజ మందిరంలో సరిగా పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మార్వాడి సీక్రెట్ ఒకటి ఉంటుంది. ప్రతి పండక్కి కూడా దాంట్లో ముఖ్యంగా హోలీ రోజున, దీపావళి రోజున, లక్ష్మీ పూజ చేసే రోజున, దీపావళి రోజున, ఇలానే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున ఇంటికి అక్కయ్య, చెల్లి, అమ్మని అలాగా సోదరి భావంతో ఉన్న వాళ్ళని ఇంటికి పిలుచుకొని పూజించుకొని కాళ్ళకి నమస్కారం చేసి, చిన్నవార పెద్దవార కాదు అమ్మవారితో స్వభావంతో కాలికి నమస్కారం చేసి పొట్టు వస్త్రాలు సమర్పించేసి పంచామృతాలుగా వాళ్ళకి అన్నం పెట్టేసి వారికి ఏదైతే తింటారో అది పెట్టేసుకుని చేసుకునేది ఆ చెల్లి అక్కయ్య దీవెలు తీసుకునేది లక్ష్మీ కటాక్షము. అది 100 కోట్లకు విలువ చేసేటువంటి బంగార, వజ్ర, వైడూర్య, మణి మాణిక్యాలతో కూడినటువంటి వదజల్లినటువంటి కిరీటాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. అది ఆ ఒక దీవెన ఉండేటువంటిది. అది ఉంటే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎన్నో రకాలైనటువంటి సానుకూలంగా ఉంటుంది. మరొకటి, మనకేదైనా ప్రకృతిలో దోషాలు, గ్రహరీత్యా దోషాలు ఉంటే ఆ రోజు కనుక యజ్ఞ, యాగ, హోమ, జప, తప, దానాలు చేసుకున్నట్టయితే కనుక మనకి ఆ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు, మనము కొలిచేటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మన మీద విదజల్లుతూ, అలానే మనకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి శక్తి యుక్తులు కలటువంటి విధానమే యొక్క అక్షయ తృతీయ. అలానే మనకి ఎవరైతే శివ భగవానుడు ఉన్నారో
ఉన్నారో, ఎవరైతే విష్ణు భగవాన్ ఉన్నారో, బ్రహ్మ విష్ణు మహేశ్వరు దగ్గరికి అందరూ కూడా సమపాలలో ముక్కోటి దేవతలు కూడా, అక్కడ అల్లా ఉన్నాడా యేసుప్రభు ఉన్నాడా కాదు, ముక్కోటి గురువులు ముక్కోటి దేవతలు అందరూ కూడా ఆ వారి వద్దకు వెళ్ళేసి ప్రజల యొక్క పాలన ఇలా ఉన్నాయి, విధానం ఏంటి, విధాత ఏంటి, వీరికి ఏ విధంగా మనం చేయాలి, ఎట్లా భూగోళం మొత్తం కూడా బాగు చేయాలి, ఏ విధంగా వీరికి 4 వేదాల మీద 4 పాదాల మీద ధర్మం వాటిలాగా మనం ఎలాగ చేయాలనుకునే దాని మీద అక్కడ మీటింగ్ పెడతారు. అక్కడ మీటింగ్లో మనంగడగా పాల్గొనేసి ఏ ఇష్టదైవానికి ఏ కులదైవానికి పాదాలకి నమస్కారం చేసుకొని మనం ఎర్రని పూలతో మనం అభిషేకం అర్చన చేసుకుంటామో, తేనెతో కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు నైవేద్యం పెట్టేసి, అటుకులు బెల్లముతో నైవేద్యం పెట్టేసి స్వామివారిని పూజించుకుంటాము, గోధుమతో చేసినటువంటి పిండి వంటలు పెట్టి స్వామివారిని అమ్మవారిని పూజించుకుంటాము, పొట్టు వస్త్రాలు సమర్పించుకుంటాము పెద్దవాళ్ళకి. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళేసి మా ముదిమనోళ్ళు మా ముదిమనరాళ్ళు ఇలా అన్ని కూడా వీళ్ళు మనవాళ్ళు కూడా మనం పూజించుకుంటున్నారు, వీళ్ళని గొప్పగా చూసుకోవాలి, వీళ్ళకి దీవెనలు ఇవ్వాలి అనేటువంటి విధాత మనకి చేసేటువంటి పనితీరు, కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలన్నా, కొత్తగా ఏదైనా వనరులు స్టార్ట్ చేయాలన్నా, వనరులు సృష్టించుకోవాలన్నా, అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఆలయాల నిర్మాణకర్తలు ఏదైనా ఎవరికైనా దానం ఇవ్వాలన్నా, ధర్మం ఇవ్వాలన్నా, ఏదైనా చేయాలంటే కూడా ఈ అక్షయ తృతీయ వీటన్నిటికీ సమపాలనలో ఉంటుంది తప్పితే ఏది కూడా మనల్ని కొనకొచ్చుకోమని చెప్పదు, దారిని పోయేదాన్ని నెత్తినేసుకోమని చెప్పదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా చెడు ఉంది అంటే ఏం చేస్తారు, మన కొడుకో కూతురో ఉన్నారు, ఒక 4-5 చెడు స్నేహితులు ఉన్నారు, ఒక 2 మంచి స్నేహితులు ఉన్నారు. మీరు అందరికీ తెలిసిన విషయం ఇది. ఎట్లా అంటే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎవరు ఫ్రెండ్స్, ఎవరు చెడు, ఎవరు మంచి తెలుస్తుంది. ఈ తెలిసిన తర్వాత మంచి వాళ్ళని దగ్గర పెట్టుకుంటారా, చెడ్డ వాళ్ళని దగ్గర పెట్టుకుంటారా? 10 రూపాయలు దూరమైనా సరే, 10 రూపాయలు ఇచ్చైనా సరే చెడ్డ వాళ్ళని వదిలించుకుంటారా లేదా? వదిలించుకుంటారు. అదే మంచి వాళ్ళని ఏం చేస్తారు, 10 రూపాయలు ఇచ్చైనా కొనుక్కొచ్చుకుంటారు. అదే విధంగా మనం బంగారాన్ని చెడు అలాంటి మనం కొనుక్కొచ్చుకుంటూ ఉన్నాం. అలానే మీరు కొనుక్కోవాలనుకుంటే ఎక్కువ అవసరం 1 గ్రామ్ అయినా సరే వెండి కొనుక్కోండి. దానివల్ల గ్రహదోషాలు పోతాయి, చర్మ వ్యాధులు తగ్గుతాయి, ఇంట్లో సుఖంగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇంట్లో కొట్లాట్లు గొడవలు వేసి శృతులు లేకపోతే, ఒకళ్ళొకళ్ళు పడకపోతే, ఇంట్లో ఏదైనా అష్టదిబ్బందులు అయితే, ఇంట్లో ఏదైనా చేతబడి జరిగితే, మీకు ఏదైనా ఇబ్బంది అయితే కూడా వెండి మీకు ఉపయోగపడుతుంది, చర్మ వ్యాధుల్ని తీసేస్తుంది. బంగారము మీకు శనితో సమానం, నెత్తను కూర్చోబెట్టుకున్నట్టే. దానివల్ల ఉపయోగం లేదు, కళ్ళన్నీ పడతాయి, చెడు కళ్ళన్నీ పడతాయి, మళ్ళీ దానికి కాపలా ఉండాలి. బంగారం మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా తాకట్టు పెట్టి ఉన్నారా? ఇంట్లో ఎవరైనా బంగారం తాకట్టు పెట్టి ఉన్నారా? శని ఎక్కడితో మొదలైంది మీకు. శని భగవాన్ తెచ్చుకుని పూజించుకుంటే బాగానే ఉంటుంది, కానీ దాచిపెట్టుకుంటే కూడా మీరు ఎక్కువ గమనించండి, బంగారం ఎక్కువ వేసుకుంటారు ఎవరైనా. ఏదో మొక్కులకి చెవులకి ఏదో రెగ్యులర్గా పెట్టుకుని ఉంగరాలే కాకపోతే బంగారం ఎక్కువగా వేసుకునేటువంటి రోజుల్లో ఎవరైనా ఉన్నారు ఇప్పుడు చూసారు మీరైనా? అది తీసుకొచ్చి ఏం చేస్తారయ్యా, బ్యాంకుల్లో పెడతారు, తాకట్టు పెడతారో లేదా ఇంట్లో బిరువులు పెట్టుకుంటారు, రోజు ఒకసారి తీసుకుంటా ఉంటారు. దాన్ని ఎవరికైనా దొంగతనం చేశారనుకో వాడి పరిస్థితి ఏంటి? అయ్యో రామ అయ్యో మొల్ల అనుకుంటూ కూర్చొని ఏడుస్తారు, పోలీసులు కేసు పెట్టుకుంటూ ఉంటారు. వచ్చింది పోయింది, అయిపోయిందా? బంగారం కొనడానికి మళ్ళీ అప్పు చేస్తారు, అప్పు తీర్చగలుగుతారా? మరి ఇంకో అప్పు చేయాలి. పోనీ వనరులు ఏమైనా వస్తాయా? దానివల్ల ఉపయోగం ఉందా? ఏమీ లేదు. సో బంగారము శనితో సమానం. బంగారం ఒంటి మీద పెట్టుకుని మీరు ఫ్రీగా వెళ్ళిపోండి, స్వతంత్రం వచ్చిన వీర మహిళగా వెళ్ళండి, వెళ్ళలేరు. మీ వెనక సెక్యూరిటీ ఉండాలి ఖచ్చితంగా, ఎక్కడ ఎవరు కొట్టేస్తారో తెలియదు. కాబట్టి బంగారము ఉంచుకోవచ్చు, కానీ మనకి ఏదైతే తగ్గుందో మన బాడీలో శనిగ్రహం కూడా ఒకటి ఉంటుంది. ఆ శనిగ్రహం వచ్చేలో ఉంది, శనిగ్రహం అపశృతిలో ఉంది అంటే అప్పుడు మనకి గండాలు ఏర్పడతాయి. శనిగ్రహం మనకి నీచంలో ఉన్నా ఎక్కడున్నా కూడా సమానంతో ఉండాలి. కాబట్టి బంగారం అనేది బాడీ మీద ఎక్కడో దగ్గర ఉండాలి. అది శని భగవాన్ యొక్క శుభదృష్టి మలుచుకునేందుకు ముక్కు పుడకలా, చెవుపేజలా, లేకపోతే ఉంగరాల, లేకపోతే తాలిబొట్ల. ఆడవారికి అయితే ఎప్పుడు కూడా తాలిబొట్లు ఉంది, అందుకోసమే భర్త చాలా సుఖంగా ఉండాలని. తాలిబొట్లు ఉంచుకుంటే సరిపోతుంది, కానీ ఇక మనకి వడ్డీ కవచకుండాలు పెట్టుకునే అవసరం లేదు. అవన్నీ కూడా ఉపయోగం లేనటువంటి విషయాలు. మన పాత పూర్వకాలంలో తీసుకున్నట్టయితే అప్పట్లో రజియాకర్లు కావచ్చు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, తర్వాత నక్సల్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా వస్తున్నారు, ఊళ్ళలోకి వచ్చి దొంగతనాలు చేస్తున్నారంటే బంగారాన్ని ఏం చేశారయ్యా, బంగారంలో బుట్టల్లో పెట్టేసి నేలలో పెట్టేసి వెళ్ళిపోయేవారు. దానికి ఒక బంధన ఏర్పాటు చేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళు ఏమైనా మిగిలి ఉన్నారు? ఎవరన్నా బంగారం ఉన్న వాళ్ళని చంపారు, బంగారం లేని వాళ్ళంతా బాగానే ఉన్నారు. వాళ్ళ తరాలు కూడా ఇప్పుడు కూడా వెదజల్లుతూ ఉన్నాయి, వాడి తరాలన్నీ కూడా. బంగారం దాచిపెట్టుకున్న వాళ్ళు లేరు, బుట్టలో దాచిపెట్టిన వాళ్ళు లేరు. అప్పట్లో ఉన్నటువంటి సంపన్నులు అంతా కూడా ఏమైపోయారు, చరిత్రలో మిగిలిపోయినారు. కాబట్టి బంగారం అనేది మనిషికి ఎప్పుడు కూడా మంచి చేయదు. బంగారం కేవలం శనీశ్వరుడితో కూడింది. అందరూ అనుకుంటారు శుక్రుడు లక్ష్మీదేవి అంటారు. బంగారం లక్ష్మీదేవి కాదు, శనీశ్వరుడు. శనితో కూడినటువంటిది బంగారం. కాబట్టి ఎంతైతే కావాలో అంతే కొనుక్కోవాలి. బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కూడా కరెక్ట్ కాదు. మీకు ఇంకా అవసరమైతే దీని మీద పెట్టుకోండి. ఇది
వెండి మీద పెట్టుకోండి, చాలా మంచి జరుగుతుంది. బంగారము, వజ్రాలు, వైడూర్యాలు అలానే ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి. అవన్నీ కూడా దేవతలు దాని మీద ఆహుతి పొంది, చెడు తత్వాలు కూడా వాటి మీద ఆహుతి పొందుతాయి. కాబట్టి ఆ రోజున మనం చేసేటువంటి పుణ్యకార్యాలు ప్రతి ఒక్కటి కూడా పితృదోషాలు తీసుకునేందుకు కానీ, ఏదైనా నిర్మాణం చేసేది కానీ, ఇలాంటివన్నీ చేసుకుంటే కూడా చాలా సుఖంగా ఉంటుంది. దానం విషయానికి వస్తే ఎలాంటి వస్తువులు దానం చేయాలి గురుగారు? అలానే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి సంబంధించినటువంటి వస్తువులు ఆ రోజు దానం చేస్తే పితృదోషాలు పోతాయి. ఇక ఆ రోజు వస్త్రదానం, వాటర్ దానం, అన్నదానం, అలానే గోదానం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఏదైనా గ్రహాలు నీ యొక్క స్థితిగతుల్లో మీలో మీ జాతకంలో మీ హరస్కోప్లో పర్సనల్ హరస్కోప్ అని ఒకటి ఉంటుంది, వ్యక్తిగత జాతకం. దాంట్లో ఏదైనా గ్రహాలు మీకు నీచంగా ఉన్నాయా, మీ దశాంతరదశలు సరిగా స్థితిలో లేవా, మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళట్లేదా, దానికి తగ్గట్టుగా మనం దానం చేసుకోవాలి. మీ యొక్క పర్సనల్ హరోస్కోప్ చూసుకుంటేనే దానిలో మనం ఏ దానం చేయాలని అని ఉంటుంది. ఇలా రాశి పరంగా, నక్షత్ర పరంగా, గ్రహాల పరంగా దానం చేసుకుంటే చాలామంది, ప్రతి ఒక్కరు కూడా అలాంటి తెలియదు అనుకుంటే కనుక నవగ్రహాలకి వారు జపం చేస్తారు. శనీసుడికి 19,000, శుక్రుడికి 16,000 ఇలాగా జపం చేస్తారు. ఆ జపం చేయించుకుంటే వీరికి కలిసి వస్తుంది. గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి. సోదరి భావంతో పిలుచుకొని వారికి సారి పెట్టుకోవాలి. ఇది చేస్తే మనకి అక్షయ తృతీయ సుసంపన్నంగా, సుసువదనంగా, బహువిధనంగా, అధోగతిగా కాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉండేటువంటి దేశం అవుతుంది. అందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు ఎవరైనా పంట భూములు పండించుకునేందుకు దుక్కి దున్నొచ్చు, నీరు పోయొచ్చు. ఆ రోజు అలాంటి పంట పండించినందుకు భూమి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవాలి. బోరింగులు లాంటివి వేసుకుంటే కూడా ఆ రోజు చాలా బాగుంటుంది. బావులు లాంటివి తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సుసంపన్నంగా ఆ పంట తరాలు కూడా వచ్చేటువంటి భూమి వారి కిందే ఉంటుంది. ఎక్కడైనా అప్పు ఉన్నారంటే కనుక వారికి ఆ రోజు ₹1 ఇవ్వండి. ₹1 అప్పు తీర్చడానికి ఇవ్వండి. ఖచ్చితంగా రానున్నటువంటి సంవత్సరాలు అప్పు తీరుస్తారు. బంగారం కొంటే మాత్రం అప్పు అవుతారు, తీర్చరు. కాబట్టి ఈ విధంగా వీరు ఇంకా కూడా కావాలి అనుకుంటే సంప్రదిస్తే దాని తగ్గట్టుగా వారి జాతకం ఏంటి, వారి పరిసరాలను ఏంటి చూసుకొని వారి తగ్గట్టుగా చేసుకోవచ్చు. అంతేగాని 10 మంది ఇది చేస్తున్నారని చెప్పేసి అని మందలాగా వెళ్ళేసి మనం కూడా అనిపించుకోకూడదు అలాగా. కాబట్టి మనం మానవులు తగ్గట్టుగా చేస్తేనే ఆ ఒక దేవత దేవుని యొక్క కృపా కటాక్షలు మన మీద విచి ఉండేలాగా ఉంటుంది. వ్యాపారస్తులు ఏదైనా చెప్తారు, మనం ఎలా కొంటాం? అది మనం కూడా మనం చూసుకొని చేసుకోవాలి. గురుగారు, అలాగే ఈ అక్షయ తృతీయ నుంచి ఏ రాశుల వారికైనా సరే ప్రత్యేకమైన యోగాలు ఏమన్నా పట్టుకోబోతున్నాయా? ఎవరి లైఫ్ అన్న టర్న్ అవబోతున్నాయి? ఏ రాశుల వాళ్ళకి బాగుంటుంది అక్షయ తృతీయ? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉన్నది కదా, గురుచండాల యోగం ఉంది, బుధాదిత్య యోగం ఉంది, వీరికి అష్టాదశ యోగం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మేషరాశి వారికి అయితే బుధాదిత్య యోగం ఉంది, వృషభ రాశి వారికి బుధాదిత్య యోగం ఉంది, మిథున రాశి వారికి గురుచండాల యోగం ఉంది, ఆ సింహరాశి వారికి శని భగవానుడు అశుభ దృష్టి ఉన్నా కూడా గురుచండాల యోగం వారికి యోగిస్తుంది. ఆ చదువులు కానీ, పెళ్లిళ్ళు కానీ, విదేశాలకు కానీ అన్ని రకాల సమకూర్చేటువంటి వనరులు ఏర్పడతామని. కన్యారాశి వారికి బుధాదిత్య యోగం ఆరంభం అవుతుంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి వారికి బుధాదిత్య యోగం వస్తుంది. వారు మాట్లాడితే చాలా కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి శక్తియుక్తులు కలుగుతాయి. అలానే మకర రాశి వారికి ఎన్నో రకాల గ్రహాలు సానుకూలంగా లేకపోయినా రాహు వారికి ప్రభావితం చూపిస్తున్నా, శుక్రుడు వారికి ప్రభావితం చూపిస్తున్నా, అలానే మనకి కేతు వారికి ప్రభావితం చూపిస్తున్నా కూడా వారి మీద బుధాదిత్య యోగం వాటి మీద మారుతుంది. అలానే 14వ తారీఖు ఏప్రిల్ 14వ తారీఖు వారికి 14వ తారీఖు నుంచి కూడా గురుచండాల యోగం ఉంది వారికి, అష్టాదశ యోగం ఉంది వారికిను. అలానే వారికి ఎన్నో రకాల యోగాలు కనిపిస్తున్నాయి. 3 రకాల యోగాలు ఒకేసారి కనిపించడం వారికి పెళ్లిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, ఉద్యోగం కానీ అన్ని రకాల సానుకూల పడేలాగా అప్పులు ఇచ్చిన వస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు అన్ని కూడా స్థితిగతులు మారిపోతున్నాయి. ఎన్నో రకాల రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే మీనరాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. వారి మీద బుధాదిత్య యోగం మొదలవబోతుంది. ఏప్రిల్ 15వ తారీఖు నుంచి 41 రోజు ఉంటుంది యోగం. ఆ 41 రోజు కూడా వారికి అద్భుతంగా ఏ పనులైనా ముందుకు వెళ్తాయి, సానుకూలం పడతాయి. భార్యాభర్తలు విడిపోయినా, అలానే పెళ్లి కావాలనుకున్నా, విదేశ ప్రయాణాలు చేరుకున్నా, లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇలాంటి యోగాలు ఉన్నాయి కాబట్టి ఆ యోగాలు తగ్గట్టుగా వారి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసుకుని 10 మందికి మంచి చేసుకునే విధంగా చేసుకుంటే, వారికి ఉన్న కర్మలను వదిలించుకునే చూసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి యోగాలు యోగిస్తాయి. ఈ అక్షయ తృతీయ రోజు కూడా వారికి మంచి శుభదాయకంగా జరిగేలా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క బంగారం కొనడం వల్లనే శుభం జరుగుతుందని మాత్రం ఆశయే. అది పెద్ద నమ్మేటువంటి విషయం కాదు. ప్రతి ఒక్కరు కూడా అదే జాస్తో ఉండకుండా బంగారం కొనాలంటే ఏ రోజైనా కొనండి. అమావాస్య కూడా బంగారం కొనుక్కోవచ్చు, అది కాదు సమస్య. బంగారం శనితో సమానం. బంగారం ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా ప్రమాదకరము, ఇబ్బందికరము. మనం దాన్ని తినలేము, పెట్టలేము. కాబట్టి అప్పులు చేసి మరి బంగారం కొనొద్దు. ఏదైనా ఆ రోజు చేసే దానం కూడా చాలా మంచిది. మనం ₹1 దానం చేసినా కూడా ₹1 సంబంధించిన ఏ వస్తువు దానం చేస్తే కూడా అది మనకి పుణ్యకాలం, పుణ్యఫలం, రేపటి రోజు రానున్న తరానికి అది పనికొస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ యోగాలు కూడా వారికి యోగిస్తూ ఉంటాయి. గురుగారు, అప్పులు చేయకుండా లేదంటే మా దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏ రాసుల వాళ్ళకి ఎక్కువగా
బంగారం కొనుగోలు చేసే యోగము ఈ అక్షయ తృతీయ కనిపిస్తుందండి. మేషరాశి వారికి బాగానే కనిపిస్తూ ఉంటుంది. అలానే మిథున రాశి వారు కూడా తీసుకోవచ్చు. సింహరాశి వారు అయితే అనుకోకుండా అనూహ్యంగా ఏదో సందర్భానుసారంగా కొనేలాగైతే కనిపిస్తుంది సింహరాశి వారికి. కన్యారాశి వారికి కొనగల స్థితిగతులు ఉన్నప్పటికీ వారు ఆలోచించి కొంటారు. కొనగలటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా అవసరం ఉందా లేదా అని చూసుకొని కొంటారు. ఇక తులారాశి వారికి అయితే కొనుక్కోవాలనుకున్న వారు పెద్దగా ముందుకు వచ్చేటువంటి యోచన కనిపించట్లేదు. అలానే ఈ ధనుసు రాశి వారైతే అప్పు చేసుకునేటువంటి అవసరం ఏర్పడబోతుంది. కావాలని చెప్పి అప్పు చేసి మరీ వారికి దగ్గర లేకపోయినా కొనేటువంటిది అయితే కనపడుతూ ఉంది. ఇక కుంభరాశి వారైతే పెద్దగా వారు యోగించారు, ఎవరైనా ఇచ్చేది వారు తీసుకునేలా కనిపెడుతుంది. కాబట్టి రాశుల వారికి ఇలా ఉంది అయితే ఈ యొక్క అక్షయ తృతీయ. మరి ఈ అక్షయ తృతీయకి గోల్డ్ రేట్స్ ఎంతవరకు టచ్ అవచ్చు అంటారు? ప్రస్తుతం ఉన్న రేటుకి పెరుగుతుందో తగ్గుతుందా? మీ ప్రెడిక్షన్ ఏంటి గురు? ఓవరాల్గా అయితే కనుక 1,20,000 నుంచి 1,50,000 వరకు అయితే మాత్రము అక్షయ తృతీయ అనంతరం కూడా 1,50,000 వరకు అంటూ చూడొచ్చు. ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా 2020 సంవత్సరం మొత్తం కూడా 1,50,000 1,60,000 రూపాయల లోపేనే ఇది ఎండ్ అవుతుంది. కాబట్టి పెద్దగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే అవసరం ఉండదు. ఆ బంగారం అనేది మనకి ముంచేస్తుంది, మోసం చేస్తుంది. బంగారం మన చేతుల్లో నుంచే మోసపోతాం. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. లాస్ట్ టైం కొన్న వారందరూ కూడా ఏదో వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, వారు పెరుగుతున్నాయి అని చెప్పేసి అని బంగారం కొంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది ఎక్కువగా రేటు పెరిగేలా కనిపించట్లా. పెరిగినా ఒక రోజు 2 రోజులు తప్పితే ఎక్కువ రోజులు ఉండదు. 1,00,000 నుంచి 1,20,000 1,50,000 లోపునే అది మార్కెట్ స్థిరంగా ఉంటుంది సంవత్సరం మొత్తం కూడాను. ఇక చివరిగా ఆ రోజు ప్రత్యేకంగా ధనాకర్షణ కోసం మనం ప్రత్యేకంగా ఏదైనా శ్లోకాలు ఏమైనా చదువుకుంటే బాగుంటుందంటారా? కుబేర యంత్రం చదువుకోవచ్చు. యక్షాయ కుబేరాయ వైశ్రావణాయ ధనధాన్య అధిపతియే ధనధాన్య సమృద్ధి దేయి తపయ స్వాహ అనే ఒక మూల మంత్రాన్ని ఈ యొక్క మంత్రాన్ని వారు 11 సార్లు ధ్యానం చేసుకోవచ్చు. అది నోట్లైనా మన బయటగానే చదువుకోవచ్చు. చేతిలో ఏదైనా పాలకు సంబంధించి పాల పదార్థాలకు సంబంధించి చేతిలో పెట్టుకొని ఏదైనా ఫ్రూట్స్ దానిమ్మకాయలు కానీ యాపిల్ కాయలు కానీ ఈ రోజున మనకి ఈ అక్షయ తృతీయకి రామఫలాన్ని వస్తాయి. ఈ రామఫలం కానీ చేతిలో పెట్టేసుకొని అరటి పళ్ళు పెట్టుకోకూడదు, ఈ యాపిల్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఈ చేతిలో పెట్టేసుకొని ఆ కుబేర మంత్రాన్ని చదువుకొని కనుక కుబేర స్వామికి, లక్ష్మీ అమ్మవారికి, వినాయక స్వామి వారికి, వారి యొక్క ఇష్టదైవానికి అమ్మవారికి వారికి అభిషేకం చేసుకోవచ్చు. ఇలాంటి చేసుకుంటే ఆ రోజున ఎవరికైనా అభిషేకం చేయాలంటే మనకి కర్పూరం ఉంటుంది కదా, పచ్చకర్పూరం ఉంటుంది. పచ్చకర్పూరం కలిపిన నీళ్లతో అభిషేకం చేసుకుంటే ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది, అష్టైశ్వర్య ప్రాప్తి ఉంటుంది. కాబట్టి పన్నీర్ నీళ్లతో అభిషేకం చేసుకుంటే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి అక్షయ తృతీయ రోజున. అలానే వీరికి కుంకుమ వేసి నీళ్లతో అభిషేకం చేసుకుంటే పెళ్లి అయిన వారికి పిల్లలు పుడతారు. పెళ్లి కావట్లేదు అనుకుంటే కనుక పసుపు నీళ్లతో అభిషేకం చేయాలి. అలానే శత్రు బాధలు ఉన్నాయి అంటే పసుపు, గంధము, కుంకుమ 3 వేసినటువంటి దాంట్లో అభిషేకం చేయాలి. ఇలా వారి సమస్య ఏముంది ఆ సమస్యకు తగ్గట్టుగా వారు అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవారికి చేయొచ్చు, స్వామివారికి చేయొచ్చు, వినాయకుడికి చేయొచ్చు, లక్ష్మీ అమ్మవారికి గౌరవం చేసుకోవచ్చు. ఎన్నో రకాలటువంటి శక్తియుక్తులు ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా పాటించవలసిన ఒకటి, నాన్ వెజ్ భుజించకూడదు. ఉదయించే రవికి ప్రతి ఒక్కరు నమస్కారం చేసుకోవాలి, నీళ్ళు ఆర్జనివ్వాలి. మిరియాలు రవికి ఆర్జనిచ్చుకుంటే చాలా మంచిది. అలానే గోధుమతో చేసినటువంటి పిండి వంటలు చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు ఎవరైతే లలిత సహస్రనామం ఇంట్లో పాటించినా, వినాయక స్వామివారికి అభిషేకం చేసి ఫస్ట్ వస్త్రాలు సమర్పించిన, గుంజులు తీసిన, అలానే సత్యనారాయణ స్వామివారి వ్రతం నోచుకున్న వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతులన్నీ సానుకూలంగా ఉంటాయి. ఇక ఇంట్లో సోదరి భావంతో ఉన్న వాళ్ళని చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు చేసుకుని అదృష్టవంతులు లేదానికి అవకాశం ఉంటుంది. అక్షయ తృతీయ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.